విశాఖ మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణకి భారీ షాక్ తగిలింది. ఈడీ అయితే సుమారు 42 కోట్ల ఆస్తులను స్థిర చర ఆస్తులను అయితే జప్తు చేస్తున్నట్లు ఈడీ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు. ఈడీ ఇప్పుడే తన ట్విట్టర్ వేదికగా ఆ సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలోనే ఐగ్రవ సంస్థ ప్రధానంగా విశాఖలోని ఎండాడ ప్రాంతంలోని అప్పటి ఉడా ఏదైతే హయగ్రవ సంస్థకి పేదల కోసం ఆ ఓల్డేజ్ నిర్మించడం కోసం అప్పుడు ఆ నామమాత్ర రుసుముతో ఉడా అయితే హయగ్రవ సంస్థకి భూములు కేటాయించేసింది. అయితే ఎంపీగా ఎంఈవి సత్యనారాయణ గెలుపొందిన తర్వాత హయగ్రవ సంస్థ మేనేజర్ ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి ఆ సమీప బంధువులు కూడా బెదిరించి ఆయన సంబంధించిన ఆ పత్రాలతో అయితే ఏదైతే పేదల కోసం నిర్మించిన హయగ్రవ సంస్థనైతే ఆ కమర్షియల్ ఎలిమెంట్గా మార్చేందుకైతే ఎంఈవి సత్యనారాయణ గతంలోనే ప్లాన్ చేశారు. దానిలో భాగంగా ఓవరాల్గా కమర్షియల్ ఎలిమెంట్గా మార్చేందుకు అయితే పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభించే ఆ సమయంలో జగదీశ్వర్ రెడ్డి కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే హయగ్రవ సంస్థ సంబంధించి అప్పట్లోనే కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు, అక్కడ కొండవాళ్ళ ప్రాంతం ఉంది, ఆ కొండవాళ్ళ ప్రాంతం కూడా ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపడతారని చెప్పేసి గతంలోనే పర్యావరణ ప్రేమికులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్యావరణం కాపాడాలంటూ చెప్పు గతంలోనే విమర్శలు రావడం జరిగింది, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం నాయకులు కూడా గతంలోనే ఎంఈవి సత్యనారాయణ మీద పలు విమర్శలు కూడా చేశారు, కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఈడీ ఏదైతే జగదీశ్వర్ 6వ పిఎస్లో ఆయన భార్యతో కలిపి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన బెదిరించి ఈ విధంగా హయగ్రవ సంస్థల పేపర్లకు సంబంధించి కానీ ఏదైతే ఆస్తులు కమర్షియల్గా మార్చేందుకు ఎంఈవి సత్యనారాయణ ప్లాన్ చేశారని చెప్పేసి ఆయనతో నాకు అపాయం ఉందని చెప్పేసి కూడా జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు 6వ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ సంబంధించిన అధికారులు అయితే విశాఖ రావడం సంచలనంగా గతంలో జరిగింది. అయితే ఎంఈవి సత్యనారాయణ ఇల్లు ఆ కార్యాలయంతో పాటు ఆయన కుమారుడు ఇల్లు కార్యాలయం ఆయన అనుచరులు సంబంధించిన ఆఫీసు ఇళ్లలో కూడా ఈడీ అయితే పూర్తి స్థాయిలో విశాఖలో మకాం వేసి దర్యాప్తు కొనసాగించింది. అప్పట్లోనే ఆయన ఆస్తులకు సంబంధించి సంచలన విషయాలు ఏదైతే ఎక్కడెక్కడ దర్యాప్తు కొనసాగింది, ఎన్ని ఆస్తులు కనుగొన్నారని చెప్పి వెల్లడించడం జరిగింది ట్విట్టర్ వేదిక. ఇప్పుడు మరోసారి ఎంఈవి సత్యనారాయణకి పూర్తి స్థాయిలో షాక్ తగిలిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 42 కోట్ల స్థిర చర ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్నట్లు ప్రకటించడంపై ఎంఈవి అనుచరులు ఎంఈవిలో గుండె పగిలిపోయే షాక్గా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఎంఈవి సత్యనారాయణ రాజకీయాలకి దూరంగా ఉన్నట్ట, రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్ట విషయాలు మనం పక్కన పెడతాం. ప్రస్తుతం ఆయన విశాఖలోని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వైసీపీగా పనిచేస్తున్నారు. గతంలో విశాఖ ఎంపీగా ఆయన గెలుపొందడం జరిగింది. అనంతరం 2024 ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు మీద ఆయన గతంలో పోటీ చేయడం జరిగింది. అయితే భారీ విజయాన్ని అయితే ఎంఈవి సత్యనారాయణపై వెలగపూడి కూడా గెలుపొందిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏదైనప్పుడు కూడా ఎంఈవికి భారీ షాక్ తగలంతో అటు వైసీపీ శ్రేణులు కూడా ఒకంత నిరాశ నిస్పృహలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారంగా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా టీవీ, విశాఖ నుండి.